హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక కొత్త వంట ట్రై చేద్దామని బీట్రూట్తో ఒక స్వీట్ ట్రై చేద్దామని అనుకున్నాను. 4 బీట్రూట్ తీసుకొని దానిపైన తొక్కును పీల్ ఆఫ్ చేసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి అదంతా పోసుకోవాలి. మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అందులో పోసుకొని స్టవ్ వెలిగించి డైరెక్ట్గా ప్యాన్ని స్టవ్ మీద పెట్టి అందులోకి 3 to 4 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలి, గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా గడ్డ కట్టిపోయి మాడు పట్టేస్తుంది అన్నమాట, అడుగంటుకొని పోతుంది. అందుకని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. నిదానంగా ఈ పిండినంతా ఆ బీట్రూట్ జ్యూస్లో మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. అసలు అడుగంటితే టేస్టే మారిపోతుందన్నమాట. ఇది కలుపుకున్న తర్వాత అది ఉడికేలోపు ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ప్లేట్ అంతా నెయ్యి స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇది ఒకసారి అడుగంటుతుందేమో చూసుకొని అడుగంటుకోకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలోకి ఒక కప్పు పంచదార, ఒక చిన్న గిన్నె అంత పంచదార అంటే 50 గ్రాముల వరకు ఉంటుంది. ఆ పంచదారని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి, అలాగే కలుపుతూ నెయ్యి వేసుకుంటూ కలపాలి. నేను 3 సార్లు అయితే వేసాను నెయ్యిని. 3 స్పూన్ల వరకు పట్టింది. వేసి బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. తర్వాత దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ కోసం సాల్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అది కూడా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తర్వాత 2-3 యాలకులను అందులో పొడిలాగా చేసుకొని వేసుకోవాలి. అవి కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూసారా, ఏ విధంగా తయారైన తర్వాత దానిని మనం ఇందాక నెయ్యి పోసుకున్న ప్లేట్లో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత దాన్ని తినొచ్చు. కొంచెం గట్టిగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి. మా పిల్లలు అంతవరకు ఆగరండి. చల్లారిన తర్వాతే, కొంచెం చల్లారక ముందే వేసి ఇవ్వమని గోల చేస్తుంటే వేసి ఇచ్చాను. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను. అది గడ్డలాగా ఒక హల్వా లాగా అయిపోయిందనమాట. దీనికి ఏం పేరు మీరే పెట్టండి. బీట్రూట్తో ఇదొక స్వీట్ అనమాట. నాకు వచ్చిన స్టైల్లో నేను చేశాను హల్వా లాగా. వీలైతే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ రోజు నాకు లేక నేను వేయలేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసి కట్ చేసుకొని పీసెస్ లాగా తింటే చాలా టేస్టీగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.